So welcome back to income tax class of BCom 4th semester. This problem we will solve. Mr. Pranav is owning 2 houses. Mr. Pranav కు 2 ఇల్లు ఉన్నాయట. వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వటం జరిగింది. Date of construction, municipal value, actual rent, fair rental value, standard rent, expenses paid, amount borrowed from bank on house. The second house was vacant for 1 month. Municipal taxes paid are 10%. Calculate income from house property. ఇవన్నీ వివరాలు ఇవ్వటం జరిగింది. వీటి ఆధారంగా మనకు గృహాస్తి నుండి ఆదాయాన్ని కనుక్కోమని చెప్పి ఇవ్వటం జరిగింది. లెట్ us solve it. Okay, these are heading, as you know, income from house property of Sri Mr. Pranav for the assessment year. In this problem, assessment year is not given, so simply assessment year you have to put dash. Okay, so particulars, this is house, first house, and this is house 2. Okay, now you see, first what we have to find? Yes please, what we have to find first? ఏం కనుక్కోవాలి ముందు? GAV we have to find. Very good. GAV, gross annual value కనుక్కోవాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ మీకు తెలుసండి, వర్కింగ్ నోట్స్ లో చేస్తున్నాను. హౌ మెనీ స్టెప్స్ యు ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ? Working notes, 3 steps are required. So first one GAV, we have to find GAV. So step 1 in this one, step 1. Now what are the 2 values that you are going to compare? MRV you are going to compare with FRV, fair rental value తోటి మనం కంపేర్ చేస్తాం. మున్సిపల్ విలువ సమంజసమైన అద్దె విలువకు ఏ విధంగా ఉన్నది, ఈ రెండింటి వల్ల ఎక్కువ విలువను మనం తీసుకుంటాం. చూడండి, ఎంఆర్వి ఏది ఉన్నది? 40,000 ఉన్నది. ఏఆర్వి 45,000, ఎఫ్ఆర్వి ఎంత? 30,000 ఉన్నది. ఫెయిర్ రెంటల్ వాల్యూ 30,000, మున్సిపల్ వాల్యూ 40,000 ఉన్నది. ఓకే, 40,000 యు ఆర్ గోయింగ్ టు కంపేర్ విత్ 30,000. ఈ రెండిట్లలో ఎక్కువ విలువను మనం నెక్స్ట్ స్టేజ్ కి తీసుకొని వెళ్తాం. సో దిస్ ఈస్ ది హయ్యర్ వాల్యూ. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్ ఉందా తిరుపతమ్మ? ఇంకెవరైనా చేశారా ఈ ప్రాబ్లం? ఎవరైనా ట్రై చేశారా? నో సార్, లేదు సార్. ఓకే, స్టెప్ 2. స్టెప్ 2 యు ఆర్ గోయింగ్ టు కంపేర్ స్టెప్ 1 వాల్యూ విత్ విచ్ వాల్యూ? స్టాండర్డ్ రెంటల్ వాల్యూ యు ఆర్ గోయింగ్ టు కంపేర్. ప్రామాణిక అద్దెతోటి మనం కంపేర్ చేస్తాం. ఈ 2 విలువలలో తక్కువ విలువను నెక్స్ట్ స్టేజ్ కి తీసుకొని వెళ్తాం. చూడండి, స్టెప్ 1 విలువ 40,000 వచ్చింది. స్టెప్ 2 స్టాండర్డ్ రెంటల్ వాల్యూ ఎంత ఉన్నది? ప్రామాణిక అద్దె ఎంత ఉన్నదో ఒకసారి చూడండి. ప్రామాణిక అద్దె యూ కెన్ సీ ఇట్ ఈస్ 56,000 ఫర్ ఫస్ట్ హౌస్. ఓకే, సో ఈ రెండిట్లలో మనం పోలిక చూడటం జరుగుతుంది. ఈ 2 విలువలలో ఏది తక్కువైతే అది నెక్స్ట్ స్టేజ్ కి తీసుకొని వెళ్తాం. సో 40,000 ఈస్ ద లీస్ట్ వాల్యూ. So you are going to carry it to the step 3, third step. Okay, step 2 value you are going to compare with actual rental value. Actual గా మనం తీసుకునే రెంటల్ వాల్యూ కు మనం కంపేర్ చేస్తామండి. 40,000 you are going to compare with actual rental value. చూడండి, ఫస్ట్ హౌస్ what is the actual rent? 45,000. See, in adjustments you understand one thing. The second house was vacant for 1 month. రెండవ ఇల్లు 1 నెల బాకీ ఉన్నదండి, అద్దె ఖాళీగా ఉన్నది. కానీ మనకు ఫస్ట్ హౌస్ విషయంలో ఏమి రాయలేదండి. టోటల్ 45,000 మనకు వచ్చినట్టే. ఈజ్ ఇట్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్? ఫస్ట్ హౌస్ ఈజ్ నాట్ వేకెంట్. టోటల్ 12 months it is occupied. So in case of first house there is no problem. So total we can take as actual rent. So actual rent is 45,000. So you are going to compare 40,000 with 45,000. So in these 2 values, higher value will be treated as GAV.
ఈ రెండు విలువలలో ఎక్కువ విలువ ఉన్నది స్థూల వార్షిక విలువగా మనం భావిస్తామండి. సో 45,000 ఈ మొదటి హౌస్ యొక్క జిఏవి. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి నన్ను ఇప్పుడే. ఎస్ ప్లీజ్, ఎనీ డౌట్ ఈస్ దేర్? Any doubt in case of first house? If anybody has any doubt, you please ask me. No, sir. Okay, come to next. What we can do from this one? What we have to do? GAV నుంచి next step ఏం చేస్తాం మనం? Municipal tax. Municipal taxes, if they are there means you have to deduct. Even if nothing is given, you have to put minus municipal taxes and you have to put 0. లెక్కలో ఏమి ఇవ్వకపోయినా కానీ మైనస్ మున్సిపల్ పన్నులు అని చెప్పి డాష్ పెట్టండి. అంటే పేపర్ దిద్దే వాళ్ళకి అర్థమవుతుంది మీకు ప్రొసీజర్ తెలుసు అని. ఓకే, అంతేగాని లేదు కదా అని చెప్పి నెక్స్ట్ స్టెప్ కి పోవద్దు. మున్సిపల్ ట్యాక్సెస్, మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత ఉన్నదండి మొదటి హౌస్ కు నాకు చెప్పండి. See, municipal taxes at the end it is given, properly checked. Municipal taxes are paid at 10%. మీకు గతంలో చెప్పాను, ఈ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఏ విలువ మీద కట్టాలి? ఏ విలువ మీద కట్టాలి? 10% ఏ విలువ మీద కట్టాలి? We have to calculate 10% on which value? Municipal value, sir. Very good. On municipal value we have to calculate. See, municipal value is 40,000. On 40,000 you have to calculate 10%. అంటే ఎంత అవుతుందండి? 40,000 మీద 10%. చూడండి మీకు 4,000, sir. 4,000 వస్తుంది. ఓకే, సో in a bracket I am mentioning, see, so that you won't be confused. 40,000 into 10 by 100, 10% means that is the 45,000 minus 4,000 అంటే ఎంత అవుతుందండి? ఎస్, 45,000 minus 4,000 అంటే ఎంత అవుతుంది? 4,100. What 4,100? 41,000 it will become. You please check. Yes, sir. 45,000 నుంచి 4,000 తీసివేస్తే మీకు 41,000 వస్తుందండి. కావాలంటే చూడండి ఒక్కసారి. ఓకే, సో 41,000. This is what? 41,000 is what? What is this value? 41,000 is what? Net annual value, sir. Very good. Net annual value, NAV, నికర వార్షిక విలువ ఇది. ఇప్పుడు దీని నుంచి ఏం చేయాలండి మనం? డిడక్షన్స్, డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24, అండర్ సెక్షన్ 24. ఓకే, డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24. Now first deduction is what? Standard deduction. Yes, standard deduction ఎంత అండి? ఎట్లా క్యాలిక్యులేట్ చేయడం? So that is second working notes. I am mentioning at SD. SD means not standard deviation. In income tax it is standard deduction. Okay, షార్ట్ కట్ మీరు స్టాటిస్టిక్స్ లో నేర్చుకుని ఉంటారు. SD అంటే స్టాండర్డ్ డీవియేషన్ అని. మనం ఇన్కమ్ ట్యాక్స్ లో స్టాండర్డ్ డిడక్షన్ అనుకుందాం. సో NAV ఇంటూ 30%, NAV ఇంటూ 30%. ఇప్పుడు NAV ఎంత వచ్చింది మనకు? 41,000. సో 41,000 ఇంటూ 30% క్యాల్కులేట్ చేసి చెప్పండి నాకు తొందరగా. 41,000 ఇంటూ 30/100 వేస్తే ఎంత వచ్చింది? 12,300, sir. 12,300. So 12,300 I am going to show here. Then second deduction, what we can give? What is the second deduction that we can give?
Interest on loans. Interest on housing loan. I am mentioning it as H loan, means housing loan. See, interest you check. Interest on loan for construction, this is given clearly. Interest on loan for construction. 5,000 గా ఇవ్వటం జరిగిందండి. ఆ 5,000 తీసుకోండి డైరెక్ట్ గా. ఓకే, సో 5,000 I am mentioning. 5,000. Okay, so that's all. These two you have to add and bring them to outside column, the total. What is the total of these two? 17,300. Okay, some 41,000 you deduct 17,300. What is the value? 23,700. Okay, very good. $23,700. So this is income from house property of house A. Okay, now come to house A means house 1, first house. Now come to second house. Second house, first of all we have to find out gross annual value. See, here only I am doing for second house also. So this is first step 1. I am directly writing what is MRV, FRV for second house. You see, MRV is 25,000, FRV is 38,000. Okay, so 25,000 you are going to compare with 38,000. 25,000 you are going to compare with 38,000. Okay, so what is the least value, highest value, higher value in these two? 25,000. Sorry, 38,000. You are going to take it to the next step, second step. So in second step, 38,000 you are going to compare with what is the standard rental value of the second house? See, standard rent is 20,000. Okay, so you are going to compare with 20,000. Now you see, in these two values, the least value you have to take into count. So the least value is 20,000. Okay, you now third step is 20,000. You are going to compare with actual rental value. See, actual rental value is 30,000, but please see here, understand here properly. Actual rent is 30,000, but the second house is vacant for 1 month. So 30,000 for 1 month ఎంత అవుతుందండి రెంట్? 30,000. సంవత్సరానికి 30,000 దాని రెంట్, యాక్చువల్ రెంట్, వాస్తవంగా స్వీకరించిన అద్దె. కానీ 12 నెలలకు 30,000 అండి. కానీ ఇందులో ఒక నెల అది వేకెంట్ ఉంది, అంటే ఖాళీ ఉంది. ఆ ఒక నెలది మనం తీసివేయాలి. చూడండి, 30,000 బై 12 వేస్తే ఎంత వచ్చిందండి? 30,000 డివైడెడ్ బై 12. Yes, please. 2,500, sir. Very good. The 2,500 you have to deduct from 30,000. 30,000 minus 2,500 అది తీసుకోవాలి మనం. ఎంత వస్తుందండి? 27,500. 27,500 వస్తుంది. ఇది అర్థమైందా అందరికీ? చెప్పండి ఒకసారి నాకు, ఎవరెవరు ఉన్నారు? తిరుపతమ్మ, మణి, శ్రావణ్ కుమార్. యాక్చువల్ గా 12 నెలలకు మనకు రెంట్ 30,000 రావాలి, కానీ ఒక నెల ఇల్లు ఖాళీగా ఉన్నది కాబట్టి 30,000 డివైడెడ్ బై 12 వేస్తే 2,500 వస్తుంది. నెలకు 2,500 రెంట్. అలాంటప్పుడు మనకు వచ్చిన రెంట్ 11 నెలలే వచ్చింది. కాబట్టి ఈ 30,000 మైనస్ 2,500 ఒక నెల రెంట్ తీసివేస్తే మనకు వచ్చేది 27,500 అవుతుందండి. సో అదే మనం ఇక్కడ చూపించాలి. 27,500 ఓన్లీ వీ హ్యావ్ టు షో. సో ఇన్ దీస్ టూ వాల్యూస్ విచ్ ఎవర్ ఈస్ ద హయ్యర్ ఇట్ విల్ బి డీమ్డ్ యాజ్ జిఏవి. కాబట్టి 27,500 ని నేను జిఏవిగా చూపిస్తున్నానండి. అర్థమైందా ఇది? ఎస్ ప్లీజ్, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? మీరేం మాట్లాడకపోతే అర్థమైనట్టుగానే నేను భావిస్తా. ఓకే, సో దెన్ సెకండ్ వన్, మున్సిపల్ ట్యాక్సెస్ వీ హ్యావ్ టు పే. మున్సిపల్ ట్యాక్సెస్ ఇక్కడ ఉన్నదండి, చూడండి. మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ ఆర్ 10%. సెకండ్ హౌస్ కూడా అంతే, 10% అంటే మున్సిపల్ వాల్యూ మీద చూడాలి. 25,000 మీద 10% అంటే ఎంత? 2,500 అవుతుంది. సో ఆ 2,500 యూ హ్యావ్ టు డిడక్ట్ హియర్.
2,500. So if you deduct, what is the value that you are going to get? From 27,500, if you deduct 2,500, what is the amount that you are going to get? That will be your 25,000, sir. 25,000. That will be your NAV. The deductions, standard deduction on 25,000, 30%. So on 25,000, 30%. 25,000 మీద 30%. ఎంత అవుతుందండి 25,000 మీద 30%? 7,500, sir. Okay. So 7,500. So 7,500, that is the standard deduction. 7,500. Then second one, interest on housing loan. What is the interest on housing loan on the second house? You can see here, interest on loan for construction on second house 3,000 is there. అప్పుపై వడ్డీ 3,000 ఉన్నదండి. సో అది కూడా తగ్గింపుగా ఇస్తాం. సో 3,000. ఇవి రెండు కలిపి బయటికి తీసుకొని వస్తామండి. How to add and bring them outside. So if you add both of them, it will be, what will be the value? 10,500. Now here this is 25,000. From 20, these two, see these two you have to add, you bring it to outside and you have to deduct from NAV. సో ఆ విధంగా చేస్తున్నామండి. రెండు తగ్గింపులను బయటికి కాలం పట్టుకొని వచ్చి దీని నుంచి తీసివేస్తున్నాము. సో ఆ విధంగా ఉన్నప్పుడు, సో 25,000 నుంచి 10,500 తీసివేస్తే ఎంత వచ్చిందండి? 14,500, sir. It will be 14,500. So very good, thank you. So this is income from house property. ఈ రెండు విలువలను కలిపి చూపించాలండి మనం. 23,700 ప్లస్ 14,500 ఎంత అవుతున్నది? 38,200, sir. 38,200. So income from house property of Mr. whatever his name is there, income from house property of Mr. so and so for the assessment year. For the assessment year, you have to mention like this, is equal to అని చెప్పి మీరు రాయాలి. ఫలానా వ్యక్తి యొక్క ఈ పన్ను నిర్ధారణ సంవత్సరానికి గృహాస్తి నుండి ఆదాయము అని చెప్పి మనం రాస్తామండి. సో అది అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. Note down the problem. Another problem, you try this, only one new point is there. How to do that problem I will tell, I will explain. You try it first. Okay, so the A has two houses, so their values, their particulars are like this. Okay, please note down the problem. House 1, this is house 2. Municipal value 80,000. This is 1,20,000, 1 lakh. Second one, fair rental value. Fair rental value, యుక్తమైన అద్దె అంటాం లేదా సమంజసమైన అద్దె అంటాం. అది 1,20,000 here. నెక్స్ట్ SRV, స్టాండర్డ్ రెంటల్ వాల్యూ, ప్రామాణిక అద్దె 90,000, 75,000. నెక్స్ట్ MT. వాట్ ఈజ్ MT? Municipal taxes. వెరీ గుడ్, మున్సిపల్ ట్యాక్సెస్, మున్సిపల్ పన్నులు. నేను షార్ట్ కట్ లో రాస్తున్నా, టైం ఎక్కువ లేదు కాబట్టి
10% it is here 15%. Next, pre-construction interest. This is the new point. I will explain this point. Pre-construction interest. నిర్మాణ పూర్వ వడ్డీ అంటామండి తెలుగులో. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకటి కొత్త పాయింట్. 40,000. Then again here it is 10,000. The next one, repairs 10,000. మరమ్మతులు repairs 8,000. So this is the problem. You jaldi note down, you try it. Okay, another one also I will give. ARV actual rental value is 1,50,000. It is here. It is 1,40,000. Yes. Have you noted down? Yes, have you noted down? Yes, sir. Okay. See, now you first of all find out GAV. Immediately you tell me the both of the houses GAV you find out and tell me. In 5 minutes you should finish. GAV కనుక్కోండి. స్థూల వార్షిక విలువ కనుక్కోండి. నాకు చెప్పండి. Now you can see I am doing particulars. House 1, house 2. చూడండి, here only I will do. ఇక్కడే చేసేస్తాను చూడండి. GAV ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1 ఏంటి? మున్సిపల్ వాల్యూని ఫెయిర్ రెంటల్ వాల్యూతో we are going to compare. 80,000 you are going to compare with 1 lakh. 80,000 you are going to compare with 1 lakh. One is MRV and another one is FRV. Am I correct? So 1 lakh will be qualifying to the second round. So here only I am doing 1 lakh. You are going to compare with standard rental value. ప్రామాణిక అద్దెతోటి మనం కంపేర్ చేస్తామండి సెకండ్ స్టేజ్ లో. వాట్ ఈస్ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ? 90,000. So 90,000 you are going to compare. So 90,000 is the lower value of the two. So 90,000 will go to the third round. 90,000 you are going to compare with actual rental value. See, actual rental value ARV is 1,50,000. So it will be 1,50,000. So ఈ రెండు విలువలలో ఏది ఎక్కువ ఉంటే అది GAV గా భావిస్తాం. 1,50,000 ఎక్కువ ఉంది కదా. So 1,50,000 will become our GAV for first house. Is it clear? Did you understand?
ఏమైనా డౌట్ ఉందా ఇందులో? No, sir. ఓకే రైట్ ఫైన్. సో ఫస్ట్ హౌస్ కి 1,50,000 అవుతుంది. సో అదే మోడల్లో చేయండి. మీకు సెకండ్ హౌస్ కి ఏఆర్వి విల్ బి 1,40,000. సారీ, జిఆర్వి విల్ బి 1,40,000. జిఏవి విల్ బి 1,40,000. ఓకే, you do like this only. ఎంఆర్విని ఎఫ్ఆర్వితో కంపేర్ చేయండి, ఒక విలువ వస్తుంది. ఆ ఫస్ట్ స్టెప్ లో వచ్చిన విలువలలో హైయెస్ట్ విలువ మనం సెకండ్ స్టెప్ కి తీసుకొని వస్తాం. సెకండ్ స్టెప్ లో యు ఆర్ గోయింగ్ టు కంపేర్ ఇట్ విత్ స్టాండర్డ్ రెంటల్ వాల్యూ. యు ఆర్ గోయింగ్ టు కంపేర్ దిస్. సి, I am saying in first step you will get this value. This you are going to compare with 75,000. In these two values, the lower value is 75,000. It will go to the third round. So these two you are going to compare in the third round. In the third step, the higher value is 1,40,000. This will be our GAV. Correct అండి? సో 1,40,000 వస్తుంది GAV. నెక్స్ట్ దీంట్లోంచి ఏం తీసేస్తాం? వాట్ యు ఆర్ గోయింగ్ టు డిడక్ట్ ఫ్రమ్ దిస్? యు ఆర్ గోయింగ్ టు డిడక్ట్ ఎంటీ. ఎంటీ ఎంత ఉన్నది చెప్పండి? హౌస్ ఏకి ఎంత ఉన్నది? 10%, 15%. మున్సిపల్ వాల్యూ 80,000 లో 10% అంటే ఎంత? వాట్ ఈస్ 10% ఆఫ్ 80,000? 800, sir. Not 800, 8,000 will come, please. 8,000, sir. 8,000 will be there. Please cross Oh, check. sorry, sir. Okay, on 1,40,000 you calculate 15%. What is the value? You please tell me. On 1,40,000, 15% municipal taxes. Is it 21,000? You please check and tell me. On 1,40,000, 15%. Yes. Correct na? So it will be 1,42,000. తక్కువైందని అదేమన్నా? Did I make any mistake? Then from this you are going to do standard deductions minus deductions under section 24. Am I correct or did I make any mistakes? First one is standard deduction. On 1,42,000, 30%. What is the standard deduction here? 1,42,000 into 30%. $1,42,000 into 30%. Is it 42,600? Please. Yes, sir. Okay, right. Next, on 1,19,000, 30%. On 1,19,000 into 30%. 35,700, sir. Very good. 35,700. Thank you. 35,700. 700. Okay. Now next, see what you do is pre-construction interest. See here dates are not given, but actually one rule is there that I will tell because we are running out of time. Just 3 minutes are there, so I will tell what the rule position is. But in this problem, what you do is pre-construction interest, housing loan interest. What you do is you are going to give 1/5 of that interest. మనము గృహము నిర్మించడానికి పూర్వం తీసుకున్న రుణం మీద వడ్డీ ఏ విధంగా చేస్తాము అంటే దాన్ని 5 సమాన వాయిదాలలో తగ్గించాలి. అంటే ఫస్ట్ హౌస్ మీద 40,000 by 5 వేస్తాం.
సెకండ్ హౌస్ మీద ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది 10,000 ఉన్నది. 10,000 బై 5 వేస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ 2,000 2,000 2,000 అట్లా 5 ఇయర్స్ వరకు తగ్గిస్తాం. అట్లనే ఇది కూడా అంతే 40,000 బై 5 అంటే ఎంత 8,000 ఎవ్రీ ఇయర్ 8,000 అట్లా ఒక 5 సమాన వాయిదాలలో తగ్గిస్తాం. సో ఆ విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి, వర్కింగ్ నోట్స్ లో అది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తూ ఫస్ట్ హౌస్ మీద 8,000 తగ్గించండి, సెకండ్ హౌస్ మీద 2,000 తగ్గించండి. నేను చెప్పింది అర్థమైందా? ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అని ఇస్తే లెక్కలో అది దాని మీద 5/5 వేయాలి. అట్లా 40,000 బై 5 వేస్తే మొదటి హౌస్ మీద 8,000 వస్తుందండి. సెకండ్ హౌస్ మీద 10,000 బై 5 వేస్తే 2,000 వస్తుంది. సెకండ్ హౌస్ మీద 5 సమాన వాయిదాలలో తగ్గిస్తాం. అది మనం ఇల్లు కట్టక ముందు తీసుకున్న అప్పు మీద వడ్డీ అది కట్టక ముందే జరిగిపోయినది. ఒకటే సంవత్సరం తగ్గింపుగా చూపించడానికి ఉండదు దాన్ని. ఓకే, సో లైక్ దిస్ యూ హ్యావ్ టు డూ. సో 42,600 ప్లస్ 8,000 అండ్ హియర్ 35,700 ప్లస్ 2,000. నాకు వాల్యూస్ చెప్పండి తొందరగా. మీకు అర్థమైంది ఆ పాయింట్? ఎస్, డిడ్ యూ అండర్స్టాండ్ ఆర్ షల్ ఐ రిపీట్? చెప్పండి సార్ ఒకసారి. మళ్ళీ ఒకసారి చెప్పాలనా? ఓకే, చూడండి, గృహ రుణం మీద వడ్డీ అని మామూలుగా ఇస్తే మనం ఎంత అయితే ఉన్నదో అంత తీసుకుంటున్నాం. అది ఈ సంవత్సరమే కట్టినట్టుగా భావించి, కానీ గృహము నిర్మాణానికి మనం అప్పు తీసుకొని ఉండి దాని మీద వడ్డీ గతంలోనే చెల్లించి ఉన్నట్లయితే, గతంలోనే గృహ నిర్మాణానికి ముందే మనం అప్పు తీసుకున్నాము, ముందే వడ్డీ చెల్లించినట్టుగా ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ అని ఇచ్చినట్లయితే ఆ అమౌంట్ ఒకటేసారి 40,000 తగ్గించడానికి ఉండదు. ఆ 40,000ని మనం బై 5 వేసి తగ్గిస్తాం. 5 సంవత్సరాల్లో తగ్గిస్తాం. సో 40,000 బై 5 వేస్తే 8,000 వస్తుంది. ఎవ్రీ ఇయర్ 8,000 8,000 8,000 8,000 8,000 అట్లా 5 ఇయర్స్ వరకు చేస్తాం. అట్లనే 10,000 బై 5 వేస్తాం, అంటే 2,000 వస్తుంది. సో అదే నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ 2,000, ఇక్కడ 8,000. అర్థమైందా? సో 1,42,000 నుంచి 50,600 తీసేయండి. ఎంత వచ్చిందో నాకు చెప్పండి తొందరగా. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. Is it 91,400? You please cross check. Yes sir, 91,400. Okay, here what is the value? Jaldi. 300 will be there at the end. What is the value?